జగన్ అరెస్ట్ చేస్తారా లేదా? ఇదే ఒక అతిపెద్ద టాపిక్. అయితే ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు జగన్ అరెస్ట్ విషయంలో అమిత్ షాతో మాట్లాడేశారు. అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని ప్రధానితో కూడా ఆ విషయం చెప్పేశారు. మీ ఇష్టం, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటారు మీరు తీసుకోండి అని వాళ్ళు లైన్ క్లియర్ చేసేశారు అనేది టీడీపీ సోషల్ మీడియాలో ఒక వాదన వినిపిస్తోంది, ఒక వర్గం చేస్తున్న వాదన. అలాగే లేదు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇబ్బందులు పాలవుతారు, కొంచెం ఆలోచించుకోండి అని కొందరు కేంద్ర మంత్రులు సలహా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా ఆ టాపిక్ అయితే మాత్రం ఎక్కడా రాలేదు, అది జరిగిందో లేదో కూడా తెలియదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అది ఎంతవరకు శాంటిటీ ఉందంటే నేను చెప్పలేను. అటువంటి వాటికి శాంటిటీలు ఉండవు. అలాగని చెప్పి ఇప్పుడు పేపర్లో వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన దానికి మరి శాంటిటీ ఉంటుందంటే ఉంటుంది. ఎందుకంటే అది అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు చెప్పారు కాబట్టి లోపల ఏం జరిగినా వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి, అంతే, నమ్మి తీరాలి. నమ్మకపోతే అది మళ్ళీ పెద్ద తప్పు అవుతుంది. అందుకే కానీ తెర వెనక ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనిషి ఎదర భాగం మాత్రమే మనం చూస్తాం, వెనకాల వీపిని చూడలేం, ఇటు తిరిగినప్పుడే చూస్తాం. అలాగే రెండో కోణం ఎలా ఉంటుంది అనేది అది బయటపడినప్పుడు తెలుస్తుంది. అది అప్పటి వరకు తెలియదు. ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి అరెస్టు వ్యవహారం అనేది అత్యంత గోప్యంగా అయితే ఉంచుతున్నారా, ఊహించని ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా జగన్మోహన్ రెడ్డికి? కేంద్రం నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్తోనే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వెనుతిరిగారు అనేది. కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు ఏంటనేది ఏదో రోజు సడన్గా మనం టీవీలో బ్రేకింగ్ న్యూస్లు చూడాల్సిందే.